జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. దాదాపు 7 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. నగరంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఆమోదం, జరగబోయే పనులకు సంబంధించిన కార్యక్రమాలకు చర్చ జరిపి ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన 4వ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. 7 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు 4 లైన్ల బై డైరెక్షన్ ఎలివేషన్ కారిడార్, ఎన్టీఆర్ స్టేడియం, వీఎస్టీ మెయిన్ రోడ్, అశోక్ నగర్ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా ఫ్లైఓవర్ పనులు, బాగ్లింగంపల్లి జంక్షన్ నుంచి 3 లైన్ల బై డైరెక్షన్ ఎలివేటెడ్ కారిడార్, రామ్నగర్ నుంచి బాగ్లింగంపల్లి సెకండ్ లెవెల్ నిర్మించే రోడ్డు పనులకు రివైజ్డ్ అంచనా వ్యయం 565 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. అందులో 426 కోట్లు ఇదివరకే ఖర్చయింది. గతంలో మంజూరైన మొత్తం నుంచి 139 కోట్ల రూపాయలు చెల్లించుటకు కమిటీ ఆమోదం తెలిపింది. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని డాక్టర్ విజయ్ కుమార్ దాట్లా ఫౌండేషన్కు 1 సంవత్సర కాలానికి బొల్లారంలోని మోడల్ మార్కెట్ బిల్డింగ్ను ఇచ్చుటకు కమిటీ ఆమోదం తెలిపింది. మార్చి 2024 నుంచి మే 2024 వరకు జీహెచ్ఎంసీ ఆదాయ వ్యయాలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. శేరిలింగంపల్లి జోన్ గురునాథ్ చెరువును అభివృద్ధి చేయటకు మల్లిగా వద్ సంస్థకు 6 నెలల కాలానికి ఎంఓయూ చేయటకు కమిటీ ఆమోదించింది. జీహెచ్ఎంసీ ఐటీ మాడ్యూల్స్ నిర్వహణ అగ్రిమెంట్ను 3 సంవత్సరాలకు రెన్యువల్ చేసింది. సెప్టెంబర్లో బల్దియా కార్పొరేట్లను అధ్యయన యాత్రలకు తీసుకుని వెళ్లటకు ట్రావెల్ ఏజెన్సీల నుంచి కొటేషన్లు ఆహ్వానించటకు కమిటీ సభ్యులు ఆమోదించారు. గ్రేటర్ హైదరాబాద్లో పలు అభివృద్ధి పనులు చేయడానికి ఆమోదం తెలిపారు స్టాండింగ్ కమిటీ సభ్యులు. భవిష్యత్తులో జరిగే పనులపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో సిటీ మరింత డెవలప్ అవుతోందని ఆశిస్తున్నారు నగర ప్రజలు.